కుసుమ వ్యాధి వేధిస్తోందా? ఇదిగో చిట్కాలు. మహిళలను వేధించే సమస్యలు చాలా ఉన్నాయి. తెల్ల బట్ట అవుతున్నప్పుడు అందరూ సులువుగా పాటించగలిగే చిట్కా ఒకటుంది. మొదటి 3 రోజుల వరకు ఒక్కొక్క చెంచా ఆముదాన్ని తాగాలి. ఇలా ఆముదాన్ని తీసుకున్న తరువాత తెల్లబట్టకు వైద్యులు సూచించిన మెడిసిన్ వాడాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కా పాటించేటప్పుడు మగవారికి దూరంగా ఉండాలి. మహిళలకు అందరికీ అందుబాటులో ఎంతో సులువుగా పాటించగలిగే మరొక చిట్కా వంటింట్లో దాగుంది. ప్రతిరోజు అన్నం చేయడానికి మహిళలు బియ్యం కడుగుతూ ఉంటారు. మొదటిసారి బియ్యం కడిగేశాక అందులో దుమ్ము మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. రెండవసారి బియ్యం కడిగిన నీటిని విడిగా తీసుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్లలో 5 గ్రాముల జీలకర్ర, 5 గ్రాముల పటిక బెల్లముల పొడిని తీసుకుని ఆ పొడిని బియ్యం కడిగిన నీళ్లలో కలిపి త్రాగాలి. ఇలా చేయడం వల్ల తెల్లబట్ట సమస్య నుండి మంచి ఫలితం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మోదుగ చెట్లు చాలా విరివిగా పెరుగుతుంటాయి. ఈ చెట్లకు పూలు కాస్తాయి. 10 నుంచి 15 వరకు మోదుగ పూలను తీసుకోవాలి. 100 నుంచి 200 మిల్లీలీటర్లు నీటిలో తీసుకున్న మోదుగ పూలను నానబెట్టి ఆ తరువాత పూలను తీసేయాలి. ఆ నీటిని త్రాగటం తెల్లబట్ట సమస్య తగ్గిపోతుంది. లేదంటే మరొక పరిష్కారం కూడా ఉంది. 5 తాజా గులాబీ పూలను తీసుకోవాలి. ఈ పూలను ఉదయం, సాయంత్రం 2 పూటలా పటిక బెల్లముతో తిని ఆవుపాలు త్రాగాలి. ఇలా చేస్తుంటే తెల్లబట్ట సమస్య క్రమంగా తగ్గిపోతుంది.